ముందుగా హెన్నా కలుపుకోవడానికి హెన్నా ప్యాకెట్టు, కడగకుండా ఉండే కత్తిరి, డికాషన్ ₹2 బ్రూ ప్యాకెట్ తెచ్చి మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పెరుగు ప్యాకెట్ ఉంటే ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు వేసి కొంచెం వేసి కలపాలి. అది మొన్న కేక్ కొంటే ఫ్రీగా ఇచ్చినారు ఫ్రెండ్స్, స్పూను. దాన్ని ఎత్తుకొని కలబెట్టాలి. దీంట్లో బాగా కలబెట్టి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పెరుగు వేయాలి. నా దగ్గర ఇనప స్పూన్ లేదు కాబట్టి దీని కలబెడతాను ఫ్రెండ్స్. మీరు ఇనప స్పూన్ వాడండి, ఇది మెత్తగా వంగిపోతాయి. ఇటు కింద పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా సర్వసాధారణం. మళ్ళీ మేము ఎట్లా క్లీన్ చేయం ఫ్రెండ్స్, దీనికి బెడ్కి తుడిపేస్తాం. మా ఓడు సంవత్సరంగా ఉతకని టవల్ ఫ్రెండ్స్, దీంతో తుడిపేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ దీన్నే మూతి తుడుచుకుంటాం ఫ్రెండ్స్. బ్యాచులర్ రూమ్లో అంతే ఫ్రెండ్స్. ఈ డేట్ అయిపోయిన పెరుగు ఏం ఫ్రెండ్స్, మీ జుట్టుకు డేట్ కాకపోకుండా కాపాడుతుంది. కాదు ఫ్రెండ్స్, ఒరిజినల్ ఆకు స్మెల్ నిలిపేసి కొల్లిపోయిన పెరుగు స్మెల్ దయా వస్తుంది ఫ్రెండ్స్. ఏంద్ర అంత బాస్తావు? నీ అది చట్నీ అనుకున్నావా? ఏమనుకున్నావా? ఆయన కాడికి నీళ్ళన్నీ పోసి చట్నీ లాగా చేసి పెట్టాడు ఫ్రెండ్స్. వీడు హెన్నా అయితే రెడీ అయింది. ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. మన బర్త్డే చేసాం కదా, వాడు బ్రష్ ఎత్తుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వాడు ఊరికి పోయినాడు, కడిగి పెట్టేస్తే మళ్ళీ వచ్చి దాంతోనే పళ్ళు దొంగకుంటాడు ఫ్రెండ్స్. హెన్నా పళ్ళుకి కూడా మంచిదే ఫ్రెండ్స్. హెన్నా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది కలిపిన తర్వాత గోంగూర పచ్చడి వాసన వస్తుంది ఫ్రెండ్స్, కానీ పెట్టుకునేసినాం ఫ్రెండ్స్.